సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి సినీ నటి హేమ అటెండ్ అయ్యారంటూ కన్నడ మీడియా కోడై కూసింది. పెద్ద ప్లానింగ్. ఎంట్రీ ఫీజు ఒక్కరికి 50 లక్షలేనట. దమ్ బిర్యానీ చేస్తున్నాను, సో ఒక్కొక్కటి పెట్టడం కష్టంగా ఉంది, అందుకని ఇందాక కట్ చేశాను. ఎంత మందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంత మందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? కారం, ధనియాల పొడి అన్నిని. తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్ కూడా వేసాను. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఇప్పుడు ప్రాపర్ గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను, ఓకేనా? గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. న్యూస్ చూస్తున్నాం. బెంగళూరులో రేవ్ అండ్ డ్రగ్స్ పార్టీలో ఒక్కో విషయం సినిమా ట్విస్టులను తలపిస్తోంది. డ్రగ్స్ సేకరించిన వారిలో తెలుగు నటి హేమ, హీరోయిన్ ఆశిరాయ్ ఉన్నట్లు వార్తలొచ్చాయి. తమను కావాలని ఇరికిస్తున్నారంటూ ఓవర్ యాక్టింగ్ చేశారు. వారి నటనతో మనుషులను మోసం చేశారు, కానీ ఇచ్చిన బ్లడ్ శాంపుల్స్ మాత్రం నిజం చెప్పేశాయి. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అక్కడ బర్త్డే పార్టీ నడుస్తుంది, లోపల అందరు ఏం చేస్తున్నారు ఏంటి, ఐ డోంట్ నో ఎనీథింగ్. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని. సో ప్లీజ్ దయచేసి మీరు అందరూ నన్ను హెల్ప్ చేయండి. నేను ఒకటి ఆడపిల్లండి. నటన స్క్రీన్ పై చేస్తే చప్పట్లు కొడతారు, అదే రియల్ లైఫ్ లో ఇలాంటి బేకార్ పనులకు కవర్ చేయడానికి చేస్తే చివాట్లు పెడతారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆ పార్టీకి తాను వెళ్ళలేదన్నారు సినీ నటి హేమ. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. ఓ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నానని ఆమె చెప్పారు. అదంతా ఫేక్ న్యూస్, నమ్మద్దంటూ నవ్వుతూ చెప్పారు. నేను నీ కంటికి మిలిటరీ వాటిలో వంటోళ్ళ కనపడుతున్నానంటే. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్, అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. రేవ్ పార్టీకి వచ్చారంటూ బెంగళూరు పోలీసులు ఫోటోలు రిలీజ్ చేశారు. రేవ్ పార్టీకి తాను వెళ్ళలేదంటూ హేమ చేసిన వీడియోలో ఏ డ్రెస్ తో ఉన్నారో బెంగళూరు పోలీసులు విడుదల చేసిన ఫోటోలోనూ అదే డ్రెస్ లో కనిపించారు. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ హేమ రిలీజ్ చేసిన వీడియోలో బ్యాక్గ్రౌండ్ ను కాస్త జాగ్రత్తగా చూడండి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? డేటా సాధ్యం అంటున్నారు జనం. బెంగళూరులో, హైదరాబాద్ లో ఒకే టైంలో ఒకే డ్రెస్ లో హేమ ఎట్టా కనిపిస్తారబ్బా? అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్.